హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? బస్సులో ఉన్నాను. ఈ మస్కట్లో బస్సులు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది బస్ టికెట్. ఈ టికెట్ మనకి డ్రైవరే మనకి ఇస్తాడు. ఈ బస్సుకి కండక్టర్ అలా ఎవరు ఉండరు. మన స్టార్టింగ్లో ఎంటర్ అయ్యే దగ్గరే డ్రైవర్ ఉండి టికెట్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. ఈ బస్ డోర్స్కి అన్నిటికి కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. డ్రైవర్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తారు, బటన్ ప్రెస్ చేసి క్లోజ్ చేస్తారు. అసలు ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మస్కట్లో మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుని ఒక చోట ఒకటి ఉంటుంది మస్కట్లో. రువి అనే ఒక ఏరియా అది. అక్కడ మ్యాక్సిమం అందరూ తెలుగు వాళ్ళు వస్తారు ప్రతి ఫ్రైడే. మస్కట్లో ఫ్రైడే రోజు అందరికీ హాలిడే. అందువల్లనే మ్యాక్సిమం తెలుగు వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అసలు ఆ ఏరియా ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉన్నది అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. అక్కడ రెడ్ కలర్లో ఒక బస్సు వెళ్తుంది చూసారా? సేమ్ టు సేమ్ మస్కట్లో బస్సులన్నీ ఇలాగే ఈ విధంగానే ఉంటాయి. మళ్ళీ ఇదే బస్సులో వైఫై కూడా ఉంటుంది. ఈ మస్కట్లో బస్ ట్రావెలింగ్లో ఒకటే మైనస్ పాయింట్, మనం ఎక్కడైనా బస్ స్టాప్ చేయమంటే అక్కడ ఆప్ చేయరు. ఎగ్జాక్ట్లీ బస్ స్టాండ్ ఎక్కడ ఉందో అక్కడ ఆప్ చేస్తారు. అదే ట్యాక్సీలో వెళ్ళామనుకోండి, ట్యాక్సీ ఎక్కడ ఆప్ చేయమంటే అక్కడ ఆప్ చేస్తారు. నేను దిగాల్సిన ప్లేస్ ఇక్కడ దిగాలి నేను, కాకపోతే బస్ స్టాండ్ వేరే ప్లేస్లో కొంచెం దూరం ఉండి అక్కడ తీసుకెళ్ళి ఆప్ చేశారు. మళ్ళీ వాపస్ అంత దూరం నడుచుకుని మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. అసలు బస్సు ఎందుకు ఎక్కండి, ట్యాక్సీ ఎక్కండి అంటే మస్కట్లో ఈ విధంగా బస్సులు ఉంటాయని మీకు చూపిద్దామని ఉద్దేశంతో ఇలా బస్సు ఎక్కి బస్సు లోపల ఈ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఇందాక చూపించాను చూసారా? అక్కడ దిగాలి నేను, ఇక్కడ బస్ స్టాండ్ అని చెప్పి ఇక్కడ ఆప్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను. అక్కడి నుంచి వేరే ట్యాక్సీ ఎక్కితే రూవి వెళ్తాను. నేనుండే ఏరియా నుంచి రూవికి డైరెక్ట్గా ట్యాక్సీలు లేవు, అందుకే ఎలాగైతే ఇప్పుడు ట్యాక్సీ ఎక్కాను. నేనుండే ఏరియా పేరు బోషర్ నుంచి గుబ్రా రావాలి, గుబ్రా నుంచి రూవి వెళ్ళాలి. ఏరియా నేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ కింద ఉంది కదా. ఇక్కడ అన్ని అలాగే ఉంటాయి, అంటే ముస్లిం కంట్రీ కదా ఇది. ఇక్కడ అంతా లాంగ్వేజ్ అరబిక్లో మాట్లాడతారు అందరూ. ఇక్కడ ఇలా గల్ఫ్ కంట్రీలు అన్ని అందరూ అరబిక్ మాట్లాడతారు. ఖత్తర్, కువైట్, మస్కట్ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్లు అన్నీ అందరూ అరబిక్కే మాట్లాడతారు. మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే రూవి, చూడండి ఎలా ఉన్నదో. అక్కడ స్టేట్ బ్యాంక్ సింపుల్ అదని చూసారా? అది మనీ ఎక్స్చేంజ్ చేసుకునేది. ఓకే ఫ్రెండ్స్, ఇది రూవి ఏరియా. చూడండి చుట్టూ అంతా చూపిస్తాను అసలు ఏమేమి ఉన్నాయి, షాప్స్ అవి ఎలాగ ఉన్నాయి. ఇక్కడ తెలుగు వాళ్ళ కాఫీ షాప్ అది ఎక్కడ ఉంది. ఇక్కడ హైదరాబాద్ కాఫీ షాప్ అని ఒకటి ఉంది తెలుగు వాళ్ళది, అది కూడా చూపిస్తాను. నా చుట్టుపక్కల జనం ఉన్నారు చూసారా? వాళ్ళు మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. ఇది మనీ ఎక్స్చేంజ్ చేసుకునేది. ఇక్కడ డబ్బుల్ని మన ఇండియాకి చేంజ్ చేస్తుంది ఇది. ఇదిగో చూడండి, హైదరాబాద్ స్కై కాఫీ షాప్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం తెలుగు. ఇక్కడ చూసారా జాయల్గాస్ ఎక్స్చేంజ్ అని ఉంది. ఇది గట్రా మనీ ఎక్స్చేంజ్ చేసింది. ఇదే మ్యాక్సిమం గల్ఫ్ కంట్రీస్లో ఇక్కడ నుంచి మన ఇండియాకి అది అమౌంట్ అది చేంజ్ చేసుకోవడానికి ఎక్స్చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే డబ్బులు చేంజ్ చేసుకునేది. ఇక్కడ రియల్స్ డబ్బుల్ని మన ఇండియా రూపీస్ కింద అలా చేంజ్ చేసుకుని ఉంటాయి. ఈ జాయల్గాస్ అనేది మన ఇండియా బ్రాండ్. అది బంగారు ఆభరణాలు అమ్ముతారు దాంట్లో. ఆ విధంగా మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా రూవి మార్కెట్, అంటే ఇది రూవి ఏరియాకి సంబంధించి షాప్స్ ఏ విధంగా లైన్గా ఉన్నాయో సేమ్ టు సేమ్ మన ఇంటి దగ్గర ఉంటాయి చూసారా? సిటీస్లో అవి షాప్స్ అయ్యి లైన్గా ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు ఉంది. ఇవి ఒకప్పుడు టెలిఫోన్స్ ఈ విధంగా యూజ్ చేసేవారు. అంటే ఇక్కడ ఇలా, అంటే ఇక్కడ నుంచి మన ఇండియా మాట్లాడాలన్నా ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఇవి యూజ్ చేసేవారు. ఇప్పుడైతే అందరికీ మొబైల్స్ వచ్చేసాయి. బట్టల షాప్స్ అవి ఎలా ఉన్నాయి చూసారా? మా ఇంటి దగ్గర రోడ్ సైడ్ అవి వేస్తారు చూసా బట్టలు అవి. ఇంకా ఆ విధంగా అంటే సేమ్ ఇంటి దగ్గర ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అదే విధంగా ఉంది అవుట్ ఆఫ్ కంట్రీ. ఈ రూవి ఏరియాలో అక్కడ ఉంది చూసారా? అది లుల్లు హైపర్ మార్కెట్ దీనికి సంబంధించి. ఇక్కడ డస్ట్బిన్ డబ్బాలనే చూసారా? ఇక్కడ చెత్తని కచ్చడానికి పిలుస్తారు. ఈ డబ్బాలు ఎందుకు చూపిస్తున్నాయంటే ఇక్కడ రోడ్స్ అవి చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇక్కడ రోడ్డు పైన ఎవరైనా చెత్త వేస్తే వాళ్ళకి ఫైన్, అందుకే వీళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు ఈ విధంగా. ఈ మస్కట్లో పెట్రోల్ బంక్స్ ఈ విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఎక్కువ కార్లు యూజ్ చేస్తారు, బైక్స్ ఎవరికి ఉంటాయి. ఈ మస్కట్లో ప్రతి ఇంటికి 2 లేదా 3 కార్లు కంపల్సరీగా ఉంటాయి. బైక్స్ చాలా రేర్గా ఉంటాయి. ఇంతకుముందు చెప్పని చూసారా? కళ్యాణ్ జ్యువెలరీ మన ఇండియా బ్రాండ్ నగల షాపు మస్కట్లో ఉంది చూడండి. ఈ రూవి ఏరియాలో చాలా గోల్డ్ షాపులు ఎక్కువగా ఉంటాయి, బట్టల షాపులు ఎక్కువ ఉంటాయి చూసారా? ఇది జ్యువెలరీ షాపు. ఇదొకటి ముబిన్ జ్యువెలరీ. అబ్దుల్ హమీద్ అదం ఇదొక జ్యువెలరీ షాపు. నేమ్స్ అన్ని చూసారా? ఇవన్నీ ముస్లిం సంబంధించిన నేమ్స్, గల్ఫ్ గోల్డ్. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మస్కట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందని తెలిస్తే ఎప్పుడైనా ఎవరైనా వస్తే ముందుగా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఇవన్నీ చూపిస్తున్నాను. మొత్తం లైన్కి ఇవన్నీ ఎక్కువ గోల్డ్ షాపులు, ఇవన్నీ బట్టల షాపులు, జ్యువెలరీస్. ఇంకా మ్యాక్సిమం ఏరియా అంతా వచ్చి తెలుగు వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. ఏ ప్లేస్కి వెళ్ళిన ఏరియాలో మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉంటారు. ఇది జాయలికాస్, ఇది కూడా మన ఇండియా బ్రాండ్. ఇది
ఓకే ఫ్రెండ్స్, ఫుల్గా మొత్తం రూబీ అంతా ఒక రౌండ్ వేసి ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అదే ప్లేస్కి వచ్చేసాను. ముస్తఫా సుల్తాన్ ఎక్స్చేంజ్, ఇది మనీ ఎక్స్చేంజ్ చేసేది. హైదరాబాద్ కాఫీ షాప్ వచ్చేసాను. గల్ఫ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ మనీ ఎక్స్చేంజ్ చేసి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. నేను ఎలా అయితే ట్యాక్సీ ఎక్కేసాను రిటర్న్ రూమ్కి వెళ్ళిపోదామని, ఇప్పుడు ట్యాక్సీలో ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మస్కట్లో రూబీ అనే ఏరియా ఎలా అనిపించింది, షాప్స్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.